గుడ్ మార్నింగ్ దోస్తులందరూ మంచిగా ఉన్నారు. అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఒక ముచ్చట చెప్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకు ఎంత విలువ ఉంటుంది, పనిచేసే వాళ్ళకు ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు కదా. ఇప్పుడు బయట జాబ్ చేసే వాళ్ళకు ఇచ్చే విలువ అయినా మర్యాద అయినా, ఇంట్లో ఉండే వాళ్ళకు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చదివిపిస్తూ వాళ్ళని ట్యూషన్లో పంపిస్తూ వాళ్ళకు క్యారీలు అంటే అవ్వంటే ఇవ్వంటే బట్టలు అవి ఇవి అవన్నీ సర్దిపెట్టి ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఉండనే ఉండదు. ఎవరన్నా ఏమంటారంటే దానికి ఏంది దాంటి పెట్టుడు, పొరలను బడికి తోలిచ్చినాక ఇక కాళ్ళు వారదాపుకొని కూర్చుంటుడు అంటారు. కానీ జాబ్ చేసే వాళ్ళకు పాపం ఆమె ఏంది పాపం, ఇంట్లో పనులు చూసుకోవన్నాయి, మళ్ళీ పనికోవన్నాయి, మళ్ళీ రావన్నాయి, మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవన్నాయి అని అంటారు. కానీ జాబ్ చేసే వాళ్ళు కష్టపడతారు, అందరూ కష్టపడతారు. జాబ్ చేసే వాళ్ళకన్నా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఉండేంత పని ఎవ్వరికీ ఉండదు. కానీ వాళ్ళకు మనం ఎంత ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు మాత్రం ఇంతటి ఈగ కాలంతా కూడా విలువ ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు కానీ పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ, పెళ్ళైన ఆడవాళ్ళు అయితే చిన్నదో పెద్దదో ఒక పని చెయ్యండి. ఓ 15,000 20,000 30,000 అట్లా సంపాదించాల్సిన అవసరం లేదు. మనం ఓ 2 3,000 4,000 ఓ 1500 సరే, చిన్నదో పెద్దదో మన ఖర్చుల మందం మనము సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. ఇంట్లో పనులు చూసుకుంటూ కూడా సంపాదించిన ఆడవాళ్ళకు ఉండేంత విలువ ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూస్తూ ఉండే వాళ్ళకు ఉండదు. మళ్ళీ ఇంకా పెళ్ళికాని ఆడవాళ్ళు అయితే, పెళ్ళికాని అమ్మాయిలు అయితే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతే, జాబ్ బిజినెస్ ఏదో ఒకటి ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి చేసుకోండి. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, అమ్మ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని కాదు. 28 కాదు 30 ఏళ్ళు వచ్చినా సరే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాతే పెళ్ళి చేసుకోండి. అంతేగాని భర్త మీద మాత్రం ఆధారపడి ఉండకూడదు. భర్త మీద కాదు, ఎవరి మీద ఆధారపడి మనం బ్రతకకూడదు. ఒకళ్ళ మీద మనము ఆధారపడి బ్రతికినామంటే వాళ్ళకు మనం చులకనే. ఇక ఈ చులకనే ఎంత నీచంగా మాట్లాడతారు తెలుసా, చాలా నీచంగా మాట్లాడతారు. కాబట్టి మనం సంపాదిస్తే అలా మాట్లాడలేరు, ఎందుకంటే సంపాదిస్తుంది కదా అన్నట్టుంటుంది. మనం కూడా పడలేము. మనం ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనుకో, మనము పడాలి, కన్న తల్లిదండ్రులు పడాలి, తోడబుట్టిన వాళ్ళు కూడా పడాలి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారంటే అది అనుభవంలోకి వస్తేనే చెప్తారు దోస్తులు. ఇది నిజమా కాదా కామెంట్స్లో చెప్పండి.